అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. సో, ఎప్పుడెప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'పవన్ కళ్యాణ్' మూవీ అయితే రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారండి. 'హరిహర వీరమల్లు' మనకి జూన్ 12న రిలీజ్ అవుతుందని చెప్పేసి అనౌన్స్ చేశారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ వచ్చేసరికి నిధి అగర్వాల్, అలాగే విలన్ వచ్చేసరికి బాబీ డియోల్ అనేది యాక్ట్ చేస్తున్నారనమాట. సో, అలాగే ఈ సినిమా ఫస్ట్ నుంచి అంటే ఎప్పుడైతే 'పవన్ కళ్యాణ్' గారు ఈ సినిమా పైన సైన్ చేశారో అప్పటినుంచి కూడా మంచి హైప్ అండ్ మంచి బజ్ అనేది క్రియేట్ అయింది. సో, మనం ఈ సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటికి ఆయన ఇంకా ఏపీ డిప్యూటీ సీఎం కాలేదు. అండ్ ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ఏపీ డిప్యూటీ సీఎం పదవి పొందడం, అలాగే ఆయన పొలిటికల్‌గా కొంచెం బిజీ కావడం వల్ల ఈ సినిమా ఇప్పటికే 3 సార్లు వాయిదా పడింది. సో, ఈసారి అనేది ఫైనల్ డేట్ అనేది అనౌన్స్ చేశారు. సో, మూవీ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. చాలా ఫాస్ట్‌గా కొద్ది రోజుల్లోనే మూవీ అనేది షూట్ చేసేసారనమాట. సో, ఎందుకంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు బిజీ అయిపోతే డేట్స్ అనేవి దొరకదు కాబట్టి మూవీ పార్ట్ అంతా కూడా మెయిన్ పార్ట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ లేని సీన్స్ అన్ని ముందే అన్ని కూడా షూట్ చేసేసుకున్నారు. ఓన్లీ పవన్ కళ్యాణ్ సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ చేసుకొని ఎప్పుడైతే డేట్స్ కుదిరాయో సో వెంటనే మూవీ షూట్ అనేది కంప్లీట్ చేసేసారు. సో, అలాగే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు కానివ్వండి, అలాగే కొన్ని సీన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మూవీ పైన మంచి బజ్ అనేది క్రియేట్ చేశాయి. సో, మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి అండ్ ఈ మూవీని ప్రమోషన్స్ కొంచెం భారీగా భిన్నంగా చేద్దామని చెప్పేసి మూవీ టీమ్ అయితే ప్లాన్ చేసిందనమాట. మనం చూసుకున్నట్లయితే ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడూ లేని విధంగా కొత్తగా అంటే దుబాయ్‌లో బుర్జ్ ఖలీఫా ఉంటుంది కదండీ! దానిపైన ట్రైలర్ రిలీజ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ అయితే చేస్తున్నారు. సో, ఎప్పుడు బుర్జ్ ఖలీఫా పైన తెలుగు సినిమా ట్రైలర్ గానివ్వండి, అలాగే గ్లింప్స్ కానివ్వండి ఏమీ ప్లే చేయలేదు. సో, ఒకవేళ మూవీ టీమ్ అలాగే మనకి ఫిలిం వర్గాల్లో వస్తున్న వార్తలు నిజమైతే ఇదే మొట్టమొదటి మూవీ బుర్జ్ ఖలీఫా పైన ప్లే అవుతున్న ట్రైలర్ అని చెప్పేసి రికార్డ్ కూడా సొంతం చేసుకుంటుందన్నమాట. సో, యాక్చువల్‌గా అయితే దీనిపైన ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. కాకపోతే సినీ వర్గాల్లో కొంచెం టాక్ అనేది వస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్ చాలా గ్రాండ్‌గా చేస్తున్నట్లు, అలాగే ఇట్లా ప్లాన్ చేస్తున్నట్టు బుర్జ్ ఖలీఫా పైన ప్లే చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇంకా దీనిపైన మూవీ యూనిట్ మాత్రం ఎటువంటి క్లారిటీ అనేది ఇవ్వలేదు. సో, తర్వాత ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇంకా చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేద్దామని చూస్తున్నారనమాట. అంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో, మరి మన పవన్ కళ్యాణ్ గారు అది ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయ్యే మొట్టమొదటి సినిమా కాబట్టి ఆ మాత్రం అయితే ఉండాలండి. సో, ఫ్యాన్స్ కూడా ఆ మాత్రం అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, అంటే ఇది వరల్డ్ వైడ్‌గా మనకి జూన్ 12న అన్ని థియేటర్స్‌లలో రిలీజ్ కాబోతుంది. సో, మూవీ గ్లిమ్స్, పాటలన్నీ కూడా మంచి బజ్ క్రియేట్ చేసాయి. అలాగే స్టోరీ వైస్ కూడా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్. సో, అంటే 17వ శతాబ్దంలో ముగలాయిలు ఉన్నప్పుడు ఒక యోధుడి కథలాగా ఈ స్టోరీ అనేది తీస్తున్నారనమాట. సో, ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఒక యోధుడనమాట. సో, ఆ కథ బ్యాక్ డ్రాప్‌గా రాబోతుంది కాబట్టి ఈ మూవీ పైన మంచి బజ్, అలాగే ఫ్యాన్స్‌లో కూడా అంత ఆసక్తి అనేది నెలకొంది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అంటే పవన్ కళ్యాణ్ మూవీస్ అనేవి చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో, ఏది ఏంటి అనేది ఈ మూవీ మనకి జూన్ 12న థియేటర్స్‌లోకి రాబోతుంది కాబట్టి అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. అప్పుడే రిజల్ట్ అనేది ఉంటుంది. సో, ఇదండి ఇవాల్టి మూవీ న్యూస్. మరొక న్యూస్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి ఆంధ్రప్రభ.